Hi, I am Krishna Prasad. Now I am going to explain 8th question, page number 90. The area of rectangle gets reduced by 80 square units if its length is reduced by 5 units and breadth is increased by 2 units. You have to read carefully. Okay? The area of rectangle gets reduced by 80 square units. ఒక రెక్టాంగిల్ ఫీల్డ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే ఉందిట, ఒక రెక్టాంగిల్ షేప్ ఉన్న ఒక ఇందుట దాని ఏరియా రెడ్యూస్డ్ అయిందిట. ఎంత తగ్గిందిట? రెడ్యూస్డ్ మీన్స్ డిక్రీజ్, తగ్గటం. ఎంత తగ్గిందిట? 80 స్క్వేర్ యూనిట్స్. ఎప్పుడు తగ్గింది? ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. లెంత్ 5 యూనిట్స్ తగ్గించి బ్రెడ్త్ 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే దాని ఏరియా లెస్ అయిందిట. ఎంత లెస్ అయిందిట? 80 స్క్వేర్ యూనిట్స్ లెస్ అయిందిట. ఇది ఒక కండిషన్. రెండో కండిషన్, ఇఫ్ ఇంక్రీజ్ ది లెంత్ కనుక 10 యూనిట్స్ ఇంక్రీజ్ చేసి అండ్ డిక్రీజ్ ది బ్రెడ్త్ బై 5 యూనిట్స్, దాని యొక్క బ్రెడ్త్ 5 యూనిట్స్ కనుక డిక్రీజ్ చేస్తే ది ఏరియా విల్ బి ఇంక్రీజ్డ్ బై 50 స్క్వేర్ యూనిట్స్. ఈ రెండో కేసులో ఏం చేశారు? లెంత్ ఎంత ఇంక్రీజ్ చేశారు? 10 యూనిట్స్. బ్రెడ్త్ ఎంత చేశారట? 5 యూనిట్స్ డిక్రీజ్ చేశారు. అప్పుడు ఏరియా ఏమైందిట? 50 యూనిట్స్ ఇంక్రీజ్ అయిందిట. సో 2 క్లూస్ ఇచ్చారు. ఈ 2 క్లూస్ ద్వారా మనం లెంత్ బ్రెడ్త్ కనుక్కోవాలి. ఈ 2 క్లూస్ ద్వారా లెంత్ బ్రెడ్త్ మనం కనుక్కోవాలి. సో దీన్ని ప్లాన్ చేద్దాం. 1-2 సార్లు బాగా స్టడీ చేయండి క్వశ్చన్. ఫస్ట్ కేసు ఏరియా 80 స్క్వేర్ యూనిట్స్ లెస్, తగ్గింది. రెండో కేసులో 50 స్క్వేర్ యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ కేసు కండిషన్ ఏంటి? లెంత్ 5 యూనిట్స్ డిక్రీజ్ అయింది, బ్రెడ్త్ 2 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ కేసులో లెంత్ 10 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ 5 యూనిట్స్ డిక్రీజ్ అయింది. సో జాగ్రత్తగా మనం ప్లాన్ చేస్తే మనం లీనియర్ ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేయాలి, వాటి ద్వారా ఆన్సర్ కనిపెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. కొంచెం మీరు ఆలోచించాలి, ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను ముందు లెంత్ బ్రెడ్త్ అనుకుందాం. లెట్ లెంత్ ఆఫ్ rectangle is equal to x units. Breadth of rectangle is equal to y units. Its area this is rectangle, length into breadth, that is equal to x into y square units. Area is x into y square units. So first case, if length is decreased by 5 units, its new length comma L1 is equal to length is decreased by 5 units. Okay, so new length ఏమవుతుంది? x minus 5 bracket units. లెంత్ ఏమైంది? కొత్త లెంత్ ఏమైంది? ఎక్స్ మైనస్ 5 యూనిట్స్ డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్ సింబల్ పెట్టాను. అదేవిధంగా అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. బ్రెడ్త్ ఎంత? ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. న్యూ బ్రెడ్త్ కామా b1 is equal to y plus 2 units.
సో కొత్త దాని యొక్క లెంత్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చింది. లెంత్ వచ్చింది x-5, బ్రెడ్త్ వచ్చి y+2. న్యూ ఏరియా కనుగొడదాం. న్యూ రెక్టాంగిల్ ఏరియా A1 is equal to L1 into B1, that is equal to L1 means x-5 into y+2. Okay, this is A1. Okay, so what is told for the new area is reduced by 80 square units. Given new area is reduced by 80 square units. 80 square units తగ్గిందిట. దట్ ఈజ్ ఇప్పుడు 80 స్క్వేర్ యూనిట్స్ తగ్గింది. ఎందులో తగ్గింది? ఒరిజినల్ దాంట్లో. ఒరిజినల్ ఏరియా ఎంత? x/y ఏ. సో న్యూ ఏరియాకి మనం A1 అనే పేరు పెడదాం. అది ఓల్డ్ ఏరియాలో నుంచి హౌ మచ్ ఇట్ ఈజ్ డిక్రీజ్డ్? 80 తగ్గింది. కొత్త ఏరియా పాత ఏరియాలోంచి 80 లెస్ అయిందనమాట. సో న్యూ ఏరియా A1 అంటే తెలుసు మనకి. A1 అంటే ఇదే కదా, x-5 ఇంటూ y+2 ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఏరియా xy-80. సో ఇది మల్టిప్లికేషన్ కదా, ఫస్ట్ మల్టిప్లై చేద్దాం, ఈ నెంబర్ ఇటు తీసుకొద్దాం. ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం, ఎక్స్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ వై xy ప్లస్ ఇంటూ ప్లస్ ఎక్స్ ఇంటూ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 ఇంటూ వై 5y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 2s are 10. ఈ ప్లస్ xyని ఈ లెఫ్ట్ సైడ్కి తీసుకొద్దాం. మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు -80. ఓకేనా? ప్లస్ xy మైనస్ xy క్యాన్సిల్, ఆపోజిట్ సింబల్స్ కాబట్టి సేమ్గా ఉన్నాయి కాబట్టి. సో ప్లస్ 2x మైనస్ 5y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు -80. సో 2x మైనస్ 5y, ఈ -10 రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ రైట్ సైడ్లో -80 ఉంది. ఈ -10 అవతలకి వెళ్తే +10 అవుతుంది. కాబట్టి 2x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు -70. దీనికి ఈక్వేషన్ 1 అని రాసుకుంటున్నాను. 2x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు -70. సో ఇప్పుడు సెకండ్ కేసు తీసుకుందాం. సెకండ్ కేసు ఏంటి? ఇఫ్ వీ ఇంక్రీజ్ ది లెంత్ ఇంక్రీజ్ అంత ఏంటంటే 10. ఇన్ సెకండ్ కేస్, if length is increased by 10, new length comma L2 is equal to increased 10 means x plus 10 units. Breadth is and decreased the breadth by 5 units. Breadth is decreased by 5 units. New breadth comma B2 is equal to, decreased means minus symbol, y minus 5 units. సో న్యూ లెంత్ వచ్చింది, న్యూ బ్రెడ్త్ వచ్చింది. ఏరియా కావాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్.
న్యూ ఏరియా ఆఫ్ rectangle comma a2 is equal to x plus 10 into y minus 5. This is new area. Given new area is this time increased or decreased? Increased. New area is increased by 50 square units. New area is increased by 50 square units. That is A2 is equal to A plus 50. A plus 50 ఇంక్రీజ్ అయిందన్నారు కాబట్టి A plus 50. సో వాట్ ఈజ్ A2? ఎక్స్ ప్లస్ 10 ఇంటూ వై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు XY ప్లస్ 50. ఓల్డ్ ఏరియా ఒరిజినల్ ఏరియా XY. సో దీన్ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఎక్స్తో మొత్తాన్ని మల్టిప్లికేషను 10తో మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ వై XY x into 5 before plus into minus first signs multiply చేయాలి. X into 5 5x plus into plus 10 into y 10y plus into minus 10 5s are 50. ఈ ప్లస్ xy లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం మైనస్ xy అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 50. సో xy get cancel. మైనస్ 5x ప్లస్ 10y ఈ మైనస్ 50 రైట్ సైడ్ తీసుకెళ్దాం ప్లస్ 50 అవుతుంది. మైనస్ 5x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ 5 టేబుల్ గ్యారెంటీగా పోతుంది చూసుకోండి. డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ by 5. సో 5తో డివిజన్ చేస్తే మైనస్ ఎక్స్ ప్లస్ 2y 5 2s are 10. సో 5 20s are. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా? 2 ఈక్వేషన్స్ ఫామ్ అయినాయి. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ is 2x minus 5y is equal to minus 70. సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఎక్స్ ప్లస్ 2y is equal to 20. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఎక్స్ కానీ వై కానీ వీ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. క్యాన్సిల్ కావాలంటే కోషియంట్స్ ఈక్వల్గా ఉండాలి, సైన్స్ డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ ఎక్స్ చూస్తే బిఫోర్ -1 ఉంది, ఇక్కడ ఎక్స్ ముందు చూస్తే 2 ఉంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, క్యాన్సిలేషన్ కుదరదు. మరి ఇక్కడ వైకి 5 ఉంది, ఇక్కడ వైకి 2 ఉంది. వైకి అయితే మరీ ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ బిఫోర్ 2 ఉంది కాబట్టి ఇక ఎక్స్ బిఫోర్ ఏం లేదు. ఇక్కడ కనుక 2 వస్తే మనకి ఈజీ. 2 రావాలంటే ఏం చేయాలి? 2 టేబుల్తో మల్టిప్లై చేస్తే ఓకే, అవును కదా? 2 టేబుల్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 వచ్చేస్తుంది. కాబట్టి ఈక్వేషన్ 2ని 2 టేబుల్తో మల్టిప్లై చేద్దాం, 2తో మల్టిప్లై చేద్దాం. కాబట్టి మల్టిప్లై ఈక్వేషన్ 2 విత్ 2. సో 2 టేబుల్ మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2 20s are 40. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3, థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, థర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ 2x ప్లస్ 2x డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయి యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, బై వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే బై వాల్యూ వచ్చిందో ఇది తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ మన ఆన్సర్. కాబట్టి ఇప్పుడేం రాయాలి? యాడింగ్ 1 and 3, 1 3లను యాడ్ చేద్దాం. 2x మైనస్
5y is equal to minus 70 minus 2x plus 4y is equal to 40. ఇప్పుడు ఏం చేయమని చెప్పి యాడ్ చేయమన్నాం. సో ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతుంది. -5y + 4y -y ఈజ్ ఈక్వల్ టు -70 + 40 -30 మైనస్ మీన్స్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 30, y వాల్యూ 30. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 30 ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x - 5y ఈజ్ ఈక్వల్ టు -70. సో 2x - 5 into what is the value of y? 30 is equal to -70. 2x minus 5 30s 150 is equal to -70. 2x is equal to -150 going to right side plus 150. 2x is equal to -70 plus 150 different sign subtraction చేయాలి, 80 వస్తుంది. సో x is equal to 80/2 that is equal to 40. So final step, therefore length of rectangle is equal to x is length 40 units, breadth of rectangle is equal to how much? Breadth 30 units, breadth 30 units. సో ఈ సమ్స్ అన్నీ మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే సమ్స్ ఇవి. ఏ విధంగా చేయాలి ఏంటి, ఈ చాప్టరే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కాబట్టి 2 వేరియబుల్స్లో అంటే ఒకటి x ఒక y 2 వేరియబుల్స్ మనం యూజ్ చేయాలి. 2 వేరియబుల్స్ ద్వారా మన ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో టీచింగ్ నచ్చితే షేర్ చేయటం మర్చిపోవద్దు. కామెంట్ రాయాలి, కామెంట్ రాసి మీ యొక్క డౌట్స్ ఉంటే అడగండి. కామెంట్ బాగుంటే బాగుందని చెప్పండి, ఒకవేళ బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. ఓకేనా? ఒకవేళ ఉంటే రెక్టిఫై చేసుకుంటాం. జనరల్గా నేను కూడా తప్పులు చేసే అవకాశం ఉంది కదా. మనిషి అన్న ప్రతివాడు ఇంచుమించు ఏదో సందర్భంలో తప్పులు చేయొచ్చు. మనం రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తేనే మన లైఫ్ బాగుంటుంది. కాబట్టి మీరు తప్పకుండా చూడండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి, నా నాలెడ్జ్లో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.